హోప్, ఆశ. ఇది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో కదా. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలున్నా, ఏదో ఒక రోజు మంచి జరగకపోదా అని ఒక చిన్న ఆశే కదా మనల్ని ముందుకు నడిపేది. ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక రాజు ఒక ఆర్టిస్ట్ని పిలిపించి, నాకు ఒక పెయింటింగ్ వేసివ్వు. అది ఎలా ఉండాలంటే, నాకు ఎంత కష్టం వచ్చినా ఆ పెయింటింగ్ని చూసినప్పుడు నా బాధను మర్చిపోవాలి. అలాగే నేను ఎంత సాధించినా నాకు గర్వం రాకూడదు అని చెప్పాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ ఆర్టిస్ట్ తను వేసిన పెయింటింగ్ తెచ్చి రాజుకిచ్చాడు. అది చూసిన వెంటనే రాజుగారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయంట. ఎందుకంటే ఆ పెయింటింగ్ మీద ఒక చిన్న లైన్ రాసుందంట, దిస్ టూ షెల్ పాస్ అని. అంటే ఇది కూడా గడిచిపోతుంది అని. ఎంత మంచి లైన్ కదా. మనం ఎంత హ్యాపీగా ఉన్నా లేదా ఎంత సాడ్గా ఉన్నా ఇంకా మన లైఫ్ ఎప్పుడూ ఇలానే ఉంటుంది అని అనుకుంటాం. కానీ కాదు, లైఫ్ తప్పకుండా మారుతుంది. అందుకే అన్నీ బాగా జరుగుతున్నప్పుడు గర్వపడకుండా, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఒక కొత్త హోప్తో ఈ సంవత్సరాన్ని మొదలు పెడదామా? విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. యూజువల్గా హోప్ అంటే సూర్యుడు, పువ్వు, బటర్ఫ్లై ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కానీ నేను ఇక్కడ ఎలిఫెంట్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, మా బృందాకి ఎలిఫెంట్ అంటే చాలా చాలా ఇష్టం. తను ఎలిఫెంట్ని ఏమంటుందో తెలుసా? ఎల్లి. అందుకే నేను ఎలిఫెంట్ని సెలెక్ట్ చేసుకొని అదే చేశాను. A small gift for the new year to her.